ఈరోజు మనతో సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. హీరో నాని గారిని మనం ఈ మధ్య ప్రొడ్యూసర్ గాను ఇలా చూస్తూ ఉన్నాం. బట్ నాని మూవీస్ కొన్ని అనౌన్స్ చేసి ఆగిపోతున్నాయి ఈ మధ్య కాలంలో. మనం మళ్ళీ కొత్త సినిమాలో నాని గారిని ఎప్పుడు చూడబోతున్నాం? త్వరగా చూడడానికి ముందు సినిమాల్లో యాక్ట్ చేయాలి కదా, అనౌన్స్ చేసేసి వచ్చేస్తే అదే ఎందుకని అనౌన్స్మెంట్ జస్ట్ వాళ్ళకి బేసికల్గా ఏంటంటే ఆయనకుండే క్రేజో జనాలను ఆయనని ఇప్పుడు నాకు ఆయన అంటే విరోధం అంతా ఏం లేదు. నేను సినిమా ప్రేక్షకుని, నేను సినిమాలు అన్నీ చూస్తాను. బట్ హైప్ ఇవ్వడానికి నేను 10 సినిమాలు సైన్ చేసేస్తాను, నేను 10 సినిమాలు రిలీజ్ చేసేస్తాను అని ఒక టీజర్ని రిలీజ్ చేసేసి ఫస్ట్ లుక్ని రిలీజ్ చేసేసి దానికి ఒక షూట్ ఎంత ఉంటుంది ఫస్ట్ లుక్కి 10 లక్షలు అవుతుందేమో ఫస్ట్ లుక్కి క్రియేట్ చేయడానికి, లేకపోతే 5 లక్షలు అవుతుందేమో క్రియేట్ చేసేసి నేను షూటింగ్స్లో బిజీగా ఉన్నాను అని. నెక్స్ట్ ప్రొడక్షన్గా ఇప్పుడు 2 సినిమాలు చేస్తున్నాడు. హిట్ 3 ఆయనదేగా, అదొక్కటే ఇప్పుడు వస్తుంది, రిలీజ్ అవుతుంది. పారడైజ్ కూడా మొత్తం వాళ్ళు అనుకున్నారు షూట్ బిగిన్స్ అదంతే. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారి వాయిస్ని తెలంగాణ యాసలో మాట్లాడిపిస్తూ ఆయన ఫస్ట్ లుక్ని మాత్రమే తీశారు అంతే. దాని వెనకాల ఇప్పుడు కథ ఏంటి, కథ రాసుకుంటారు ఇప్పుడు దానికి తగ్గట్టుగా. వీళ్ళకి చెప్పిన కథ ఒకటి ఉంటుంది, తీసే కథ ఒకటి ఉంటుంది. అంటే ఇచ్చే రెస్పాన్స్ అనమాట, అది ఒక స్ట్రాటజీ పాటిస్తున్నారు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఒక ఫస్ట్ లుక్ కి రిలీజ్ చేసేసాం అనుకోండి, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, దానికి తగ్గట్టుగా కథను మార్చుకుంటూ వస్తారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాక పిఏలాగా పోయింది అనుకోండి, ఏం చేస్తాను ఉన్న కథని తీసేసి ఎప్పటికో రిలీజ్ చేద్దాంలే, అడిగితే విఎఫ్ఎక్స్ బాగాలేదు, డేట్లు బాగాలేదు, ఇవి బాగాలేదు అని చెప్పుకుంటూ తోసిపుచ్చేస్తారు. అలా ఎన్ని సినిమాలు ఆగిపోలేదు అనుకుంటున్నారు. కానీ ఈ దరిద్రం ఏంటో నాని గారికి పట్టుకుంది. ఇప్పుడు ఆయన 4-5 సినిమాలు సైన్ చేస్తున్నాడు వాళ్ళతో వీళ్ళతో అని చెప్పి, ఒక్కటి సెట్స్ మీదకి వెళ్ళా ఇంతవరకు. హిట్ 3 మాత్రమే కంప్లీట్ చేసుకున్నాడు. ప్లస్ దాంట్లో లుక్ ఇంకా కాస్టింగే కాలేదు. ఇప్పుడు సినిమా నీకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలి అంటే కాస్టింగ్ అంతా అవ్వాలిగా. జస్ట్ హీరోని పెట్టేసి జనాల్లో హైప్ క్రియేట్ చేయడానికి నువ్వు దాన్ని ఏమంటారు ఒక లుక్ని రిలీజ్ చేసేస్తే అయ్యో తొందర ఇప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారంటే షూటింగ్ సగం అయినట్టు అని అనుకుంటారు ఎవరైనా. తొందరగా రిలీజ్ అవుతుంది మా నాన్నగారి సినిమా అనుకుంటారు. ఆయన 2026, 2027 దాకా ఆయనకి ఏం రిలీజ్ అవుతాయి ఆయనకే తెలీదు. సో అది ఆయనకు పట్టిన దరిద్రం అనుకోవాలా, లేకపోతే కొత్త రకమైన స్ట్రాటజీ ఫాలో చేస్తున్నాడా, ఇండస్ట్రీలో కొత్త రకమైన స్ట్రాటజీ క్రియేట్ చేసుకుంటున్నాడా, తనకంటూ ఒక గుర్తింపు ఇప్పుడు ఆల్రెడీ ఉంది. నేచురల్ స్టార్ నాని, ఆయన సినిమాలు బాగా యాక్ట్ చేస్తాడు, ఆయన కథలన్నీ బాగుంటాయి అని చాలా మందికి వచ్చింది. బట్ ఇప్పుడు కొత్త రకం పందా, కొత్త రకం స్ట్రాటజీతో ఏం క్రియేట్ చేయబోతున్నాడా అని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. స్ట్రాటజీ ఇవన్నీ పక్కన పెడితే ఒకప్పుడు ఒక్కొక్క హీరో 20 సినిమాలు 30 సినిమాలు అన్ని చేసి సంవత్సరానికి 6-7 సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళు. చిరంజీవి గారు కూడా చేశారు, బాలకృష్ణ గారు కూడా చేశారు. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ చేయడానికి 2 సంవత్సరాలు తీసుకుంటున్నారు. ఆడియన్స్ కూడా అప్డేట్ అయిపోయారు. అప్డేట్ అవ్వడం కాదు, మనం వాళ్ళ సినిమా వల్ల అలా చేసేసారు. ఇప్పుడు సమ్మర్ సింహారెడ్డివి నువ్వు నా నచ్చావు, నువ్వు లేక నేను లేను, మన్మధుడు, ఇవన్నీ చూసిన వాళ్ళు అంతే ఫాస్ట్ గా నువ్వు వెనకాల విఎఫ్ఎక్స్ లేకుండా సినిమా తీయలేవా? ఏం గ్రాఫిక్లే కావాలా మీకు? ఇప్పుడు అన్ని సినిమాలు అలా వస్తున్నప్పుడు ఇంకొంచెం అన్ని సినిమాలు మనం అలా చేస్తున్నాము. ఒక సినిమా ఇప్పుడు ఒక 2-3 ఏళ్ళకి బాహుబలి లాంటి సినిమా వస్తే అబ్బా ఓకే బాగుంది, ఇది ఒక సోషల్ ఫ్యాంటసీ బాగుంది అని అక్కడతో ఆగిపోతారు. ప్రతిదీ నువ్వు బాహుబలి లాగే తీయాలంటే, ప్రతిదీ నువ్వు అవతార్ లాగే తీయాలంటే ఇంకా హీరోల్ని ఇంకా హీరో లాగా ఎట్లా చూస్తారు? హీరో అంటే ఏంటి? సినిమాలో ఒక పాజిటివ్ మ్యాన్, విలన్ అంటే ఎవరు? సినిమాలో ఒక నెగిటివ్ మ్యాన్. అది ఆడదైనా కావచ్చు, మగాడైనా కావచ్చు కదా. ఇవి రెండుగా ఉంటాయి. హీరోకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, విలన్కి ఒక ఫ్యామిలీ ఉంటుంది, లేకపోతే విలన్కి ఫ్యామిలీ ఉంటుంది, హీరో ఫ్యామిలీ మీద బతికేస్తుంటాడు చంపుకుంటూ. ఇవి నార్మల్గా ఉంటే తెలుగు కథలు. తెలుగే కాదు, ఏ సినిమాలో ఉంటే దరిద్రాలే ఇవి. ఇప్పుడు వచ్చే సినిమాలు ఏమున్నాయి తెలుసా? హీరోనే విలను, హీరోనే నెగిటివ్ గా చూపిస్తారు. విలన్ కూడా సమ్ టైమ్స్ హీరో. విలన్ ఏమంటే కొంచెం అప్పుడప్పుడు పాజిటివ్ గా ఉంటాడు విలన్, హీరోనే విలన్. ఇప్పుడు నాని గారి పారడైజ్ లో ఒక డాష్ కొడుకు కథ అని ఒక తల్లి చెప్పినప్పుడు, డాష్ కొడుకు అంటే ఎవడు? ఇప్పుడు పాజిటివా చెప్పండి? జుట్టేసుకొని రక్తాలంటే ఇట్ట తీసుకొని కత్తులన్నీ ఏం చూపించాలని?
అది VFX లో మళ్ళీ కాకులన్నీ ఇట్లా ఎగరడము, కాకులతో మొక్కల్లో మధ్యలో ఈయన మొక్కం రావడము, సగం రక్తం రావడము, సగం బ్లూ సగం ఒక సగమేమో అవతారంలో నానిలాగా ఉన్నాడు, ఇంకో పక్కనేమో రక్తపాతంలో నానిలాగా ఉన్నాడు. ఏంటిది? ఆయనకైనా తెలుస్తుందో లేదో, ఆయన మనకు తెలీదు. మేబీ కొత్త ట్రై చేస్తున్నాడు, సినిమాల్లో తీసుకురావాలనుకుంటున్నాడు. స్టోరీ ఏమైనా ఉండదండి స్టోరీ. నేను చెప్తున్నా కదా, ఉండదు స్టోరీ. ఇప్పుడు తల్లి కొడుకు గురించి అంత ఆవేదనతో భావోద్వేగంతో మాట్లాడుతోంది అంటే కొడుకు ఏదో ఒక విషయంలో హర్ట్ అయ్యాడు, అంతేనా? కొడుకు కింగ్ అవ్వాలనుకున్నాడు, కొడుకు చేతి మీద కూడా ఆ ఎల్ కొడుకు అని పేరుంది, అంటే వాడి జీవితంలో ఏదో జరిగింది, అంతేనా? లేకపోతే ఊరికే పచ్చబొడి పొడిపించుకున్నాడా? లేకపోతే వాళ్ళ అమ్మ చేత అమ్మ నన్ను అలా పిలువు అన్నాడా? అన్నారుగా. స్టోరీ ఏంటి? వాడికి ఏదో అన్యాయం జరిగింది, దాన్ని ఎదిరించాలి. అది ఏ రకంగా ఎదిరించాలి? దెయ్యం రూపంలోనా, దైవం రూపంలోనా, ఇంకే రూపంలోనా? ఇప్పుడు అది నార్మల్ కమర్షియల్ కథ అనుకో, దసరా ఇలాగ అనుకో, ఓకే. కానీ నార్మల్ కథ కాకుండా సోషియో ఫ్యాంటసీ లాగా VFX అని పెట్టి కాకులన్నీ ఎగురుతుంటే, నాని వస్తుంటే, కాకి వింగ్స్ పెట్టుకొని ఎగురుతుంటే మనం ఏమేం చేయలేము, అలాంటి దరిద్రాన్ని చూడాల్సింది తప్ప ఏమీ ఉండదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కథని ఎంచుకునేటప్పుడు వాళ్ళు ఏం నచ్చి ఎంచుకుంటున్నారో తెలియదు, కానీ మనం భరిస్తున్నాం వాళ్ళని సినిమాలు చేసి. ఫ్యాన్స్ కూడా భరిస్తారు కొన్నిసార్లు, పాపం వాళ్ళు తిట్టుకోలేరు. ఇష్టం నానిగారు అంటే. ఇప్పుడు నానిగారు నటించిన సినిమాల్లో పదే చూడాల్సిన సినిమా ఏంటో తెలుసా అండి? పిల్ల జమీందార్, అష్టాచమ్మ, దసరా కూడా చూడొచ్చు. యాక్టింగ్ విల్ బి వెరీ గుడ్. కీర్తి సురేష్ అలా చూసి చేయి పట్టుకొని తీసుకుని వెళ్తున్నప్పుడు యాక్టింగ్ విల్ బి టూ గుడ్. నేను లోకల్ ఇలాంటివి MCA ఓకే ఫైన్, సేమ్ నేను లోకల్ MCA ఒకే టైప్ లో ఉంటాయి, కానీ నేను లోకల్ బాగుంటుంది. అలాంటివి అంతకుముందు కబడ్డీతో సినిమా వచ్చింది, ఈగా. కబడ్డీతో ఇప్పుడు ఈగాకి VFX అవసరం, ఎందుకంటే ఆ హీరో చనిపోయి హీరోని చంపేస్తారు, చనిపోవడం కూడా కాదు, చంపేసి తన ప్రేయసికి ఈగ రూపంలో వచ్చి వాడు నన్ను చంపాడు అని చెప్పాలనుకునే ప్రయత్నం, స్టోరీ అసలు ప్రపంచంలో ఎవ్వరూ తెలియనంతగా తీశారు. దానికి VFX అవసరం. నువ్వు ఈగ తీసావని ఇప్పుడు కాకి తీస్తే చూస్తారా జనాలు? చెప్పండి. అది ఏమనుకోని చేస్తారో నానిగారు మనకు తెలియదు, కానీ బేసికలీ ఒకవేళ వాళ్ళ ప్రయత్నం హిట్ అయితే మంచిది, హిట్ అవ్వాలని కోరుకుందాం, లేకపోతే ఆ దరిద్రాన్ని మనం కూడా చూస్తాం సింపుల్గా, ఎందుకంటే రివ్యూ చెప్పుకోవాలి కాబట్టి. అందుకే ఆయన సినిమాలు ఏం ఆగిపోవట్లేదు, కానీ బట్ ఆయన ఒక స్ట్రాటజీలో వెళ్తున్నాడు, ఆ స్ట్రాటజీ ఆయనకి వర్కౌట్ అయితే వెళ్ళనుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.